నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక ఇలా ప్రజలకు జీరో అకౌంట్ తెరవండి, నల్లధనాన్ని అరికట్టి ప్రతి పేదవాళ్ళ ఖాతాలో 15 లక్షల రూపాయల నగదు బదిలీ డబ్బులు వేస్తానని చెప్పి ఆశ చెప్పడంతో ఇలా గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇలా ఎంతో ఆశతోని 15 లక్షల రూపాయలు వస్తాయనే ఆలోచనతో ఇలా జీరో అకౌంట్ తెరిస్తే ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వము జీరో ఖాతాలో ఒక్క రూపాయి కూడా వేసిన పరిస్థితి ఇలా మనము లేదని చెప్పనేసి మనకు స్పష్టమైంది. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఇలా ఆపరేషన్ కాగార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇలా మావోయిస్టులను ఊచకోత కోసి ఇలా వాళ్ళ మీద మెరుపు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో పారామిలిటరీ బలగాలు అలాగే బీఎస్ఎఫ్ ఇలా భారత సైన్యాన్ని కూడా మోహరించి ఇలా వాళ్ళ మీద అనేక రకాల దాడులు ఇలా ప్రాణాలు తీస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇలా అరికట్టడంలో ఇలా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పనేసి ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ కాలబెడదామనే ఆలోచనతో ఉండే సమయంలో ఇలా పోలీసులు అక్రమ అరెస్టు చేయడం జరిగింది. మేము నరేంద్ర మోడీని ఒకటే అడుగుతా ఉన్నాము, మేము ఆపరేషన్ కగార్ పేరుతో మీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులను ఏ రకంగా చంపుతా ఉన్నారో ఇలా సోషల్ మీడియాలో ఇలా సైబర్ నేరగాళ్ళు విపరీతంగా ఆకృతాలకు పాల్పడుతూ ఉంటే వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ పోలీస్ విభాగానికి లేకుండా పోయింది. మనం చూసినాం మొన్ననే ఆర్మూర్ ప్రాంతంలో మగ్గిడి గ్రామానికి చెందినటువంటి ఒక విద్యార్థి ఇలా సోషల్ మీడియాలో నువ్వు ఇలా అనేక రకాల మేము బ్లాక్మెయిల్ చేస్తామని చెప్పడంతో ఇంత తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఇలా సూసైడ్ చేసుకోవడం జరిగింది. అలాగే నిత్యము ఆర్మూర్ ప్రాంతమే కాకుండా రాష్ట్రం మొత్తం దేశం మొత్తంలో సైబర్ నేరగాళ్ళు విపరీతంగా మనం చూసినాం మీడియాలో 22 లక్షల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ళు ఇలా పేదల ఖాతాల నుంచి కాజేసిర్రు అని చెప్పంటే ఇలా ఇంటెలిజెన్స్ విభాగమే కానీ ఈ పోలీసు వ్యవస్థనే కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే కానీ కట్టడి కేసులో పూర్తిగా విపరీతంగా ఫెయిల్ అయినని చెప్పని మేము సందర్భంగా కోరుతా ఉన్నాము. ఇలా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన నుంచి నిత్యావసర సరుకులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలా జిఎస్టీ రూపంలో ఒక సైడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటూనే ఉన్నాయి ప్రజలను, కానీ ప్రజలకు మేలు చేసింది ఉన్నదా అని చెప్పంటే ఎలాంటి ప్రజలకు మేలు జరగడం లేదు. కాబట్టి ఇకనైనా అసలు న్యాయ వ్యవస్థ కూడా ఉన్నదా లేదా అనేది సందేహం ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఇలా కోట్లాది కోట్ల రూపాయల కుంభకోణాలు భూకుంభకోణాలు చేసినటువంటి రాజకీయ నాయకులను ఏ రాజకీయ పార్టీ కానీ కోర్టులే కానీ అలా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థనే కానీ ఎక్కడ కూడా వాళ్ళని కట్టడి చేయడం లేదు. కానీ ఇలా నిరుపేదలు చిన్నోళ్ళు అయినటువంటి పేద ప్రజలైన తప్పు చేస్తే కనుక ఈ కోర్టులు పోలీస్ యంత్రాంగం పెద్ద మొత్తంలో బలగాలతో కదులుతూ ఉన్నది. ఈ పోలీస్ వ్యవస్థని ఈ అధికార పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేనికోసం ఉపయోగించుకుంటున్నారనేది మనం ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదని చెప్పి తెలుపుతూ ఇలా ఆపరేషన్ కాగార్ని తక్షణమే నిలిపివేసే భాగంలో ఇలా సుప్రీంకోర్టు కూడా ఇలా చొరవ తీసుకోవాలని చెప్పని మీ సందర్భంగా కోరుతా ఉన్నాము. ఇలా సైబర్ నేరగాళ్ళని ఇలా మావోయిస్టులు ఎక్కడున్నారని చెప్పనేసి వెతుకుతూ వాళ్ళని చంపుతా ఉన్నారు, ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. కానీ సైబర్ నేరగాళ్ళని మాత్రం ఎందుకు పట్టించుకుంటలేరు అని మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. తక్షణమే సైబర్ నేరగాళ్ళను ఇలా అరెస్ట్ చేసి వాళ్ళని బయట పెట్టాలని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే ప్రాణాలు ఎంతోమంది దేశంలో ఈ సైబర్ నేరగాళ్ళ మోసాలతోని ఇప్పటికే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇక నుండి అటువంటి ప్రాణాలు కోల్పోయే విధంగా ఇలా చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.